డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కంప్లీట్ మైండ్స్. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. దెర్ ఈస్ 26.4% షుగర్ ఇన్ ద 28 లీటర్స్ మిక్చర్. ఇన్ దట్ మిక్చర్ 6 లీటర్స్ ఆర్ ఎవాపరేటెడ్. ఇన్ దట్ రిమైనింగ్ సొల్యూషన్ వాట్ ఈస్ ద షుగర్ కంటెంట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు, ఆవిరైనప్పుడు షుగర్ ఏమి ఎవాపరేట్ అవ్వదు. ఓన్లీ వాటర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చికెన్ తెచ్చుకొని వండుకుంటారు. చికెన్‌లో వాటర్ పోసి మీరు వండుతారు. అప్పుడేమవుతుంది? వాటర్ ఆవిరైపోతుంది గానీ, మీరు తెచ్చుకున్నటువంటి చికెన్ మాత్రం అంతే ఉంటుంది. చికెన్ పరిమాణం మారదు ఎప్పుడు కూడా. చికెన్ గాల్లో లేచి ఎగిరిపోదు. అలానే ఇక్కడ కూడా షుగర్ గాల్లో ఎగిరిపోదు. ఓన్లీ వాటర్ మాత్రం ఎవాపరేట్ అవుతుంది. అంటే స్టార్టింగ్‌లో షుగర్ ఎంతైతే ఉంటుందో, ఆ 6 లీటర్స్ వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత కూడా షుగర్ కంటెంట్ అంతే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు అసలు ఎంత షుగర్ ఉందయ్యా అంటే మొత్తం 28 లీటర్స్ ఉంది. ఈ 28 లీటర్స్‌లో 26.4% అనేది షుగర్ ఉంది. వాటర్ 6 లీటర్స్ వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత కూడా షుగర్ ఇంతే ఉంటుంది. కానీ మిక్చర్ ఎంత ఉంటుంది? 22 లీటర్స్ ఉంటుంది. ఎందుకంటే 28 లీటర్స్‌లో 6 లీటర్స్ ఎవాపరేట్ అయింది కాబట్టి. ఈ 22 లీటర్స్‌లో ఈ షుగర్ అనేది ఎంత శాతం అని అడుగుతున్నాడు. చూడండి, 22 వన్స్ ఆర్ 22 1.2 టైమ్స్ 1.2 ఇంటూ 28 33.6. అంటే షుగర్ ఎంత ఉంటుందన్నా 33.6% ఉంటుంది. షుగర్ కంటెంట్ పెరుగుతుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ తగ్గింది కాబట్టి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.